జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఆచమనం ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో వివరిస్తున్నానండి. అది వైష్ణవ సాంప్రదాయమైన వైష్ణవ సాంప్రదాయం కాకపోయినా సరే ఆచమనం అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆచమనం చేసిన తర్వాత మన ఆత్మ మన లోపల ఏదైతే ఉందో మన ఆత్మ కూడా శుద్ధి అవుతుంది అని చెప్పేసి మనం చెప్తారు ఆచార్యులు పూర్వీకులు. అయితే ఓన్లీ మనకి దేహం శుద్ధి చేసుకోవడం స్నానం చేస్తాము, తర్వాత పవిత్రోవా సర్వావస్థవంగతోపివ ఆ మంత్రం చదివి మనం నీళ్ళు చల్లుకుంటాం. అలా కాకుండా మన ఆత్మ కూడా శుద్ధి కావాలి, పూజకి మనం పరిపూర్ణం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఆచమనం చేయాల్సిందే. సో ఆచమనం చేసే పద్ధతులు కూడా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి కదా కొందరికి. సో ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఒకసారి నేను ఎలా చేస్తానో చూస్తాను అనుకునే వాళ్ళు చూడండి. తర్వాత మీకు ఈ వీడియో చూసిన కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. సో అయితే ఇక ఆచమనం ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ చూసుకోండి, మనం ఆచమనం చేసే పాత్రలో తులసి దళాలు వేసుకోవాలి. నేను తులసి దళం తుంచి ఇలా వేసుకుంటాను. ఒక దళం వచ్చి నిండుగా, ఒకటి వచ్చేసి ఆకులు నలిపి వేసుకుంటాను. అంటే కషాయం, తులసి కషాయంలో దిగాలి అని. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మన ఈ వేలు ఏదైతే ఉందో ఈ వేలు ఉంది కదా, ఈ బొట్టన వేలు ఈ ఉంగరం వేలుకి తగలాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. అయితే మనం కుడి చేతితో మనం ఆచమనం చేస్తాము. ఈ ఉంగరం వేలు ఏదైతే ఉందో ఈ ఉంగరం వేలుకి ఖచ్చితంగా ఉంగరం ఉండాలి అని చెప్పేసి నేను ఒక దగ్గర చదివాను అనమాట. ఎందుకు అంటే ఉంగరం లేకుండా ఆచమనం చేస్తే అది రక్తం సేవించినట్టు అని చెప్పేసి నేను ఒక పుస్తకంలో చదివాను. డీటెయిల్గా దాని గురించి కూడా మీకు ఎవరైనా ఆ బుక్ ఎందులో ఉందని కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ ఖచ్చితంగా ఏదో ఒక ఉంగరం ఉండాలన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఉంగరాలు పిచ్చి అనమాట. అంటే అట్లీస్ట్ నాకు రాగి అంటే చాలా ఇష్టం. అందరూ బంగారం అంటే ఇష్టం ఉంటుంది. నాకైతే రాగి అంటే చాలా ఇష్టము. సో నాకు చేతికి ఎప్పుడు కూడా ఈ రింగ్ ఉంటుంది అనమాట. నార్మల్గా పెళ్ళికి వచ్చిన బంగారాలు అవి ఉన్నాయి, కానీ పెద్దగా వర్క్లో అటు ఇటు తిరుగుతుంటాం కదా, నాకు ఇష్టం ఉండదు. వెండి ఉన్నా సరే నాకు ఎందుకో అది డూప్లికేట్లా కనిపిస్తుంటుంది. నాకు రాగి అయితే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు నా ఒంటికి రాగి ఉంగరం ఉంటుంది. కాబట్టి ఆచమనం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నిత్యం పూజలు చేసేవాళ్ళు ఈ ఉంగరం వేలికి అట్లీస్ట్ రాగి ఉంగరం అయినా సరే ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఆచమనం ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉంగరం వేలు ఏదైతే ఉందో ఈ ఉంగరం వేలికి ఈ బొటన వేలు ఇలా తాకించాలి. అంటే సో ఇక్కడ నొక్కాలన్నమాట. ఇక్కడ ఈ ఉంగరం దగ్గర నొక్కాలి. తర్వాత ఈ వేలు ఉంది చూపుడు వేలు, ఈ చూపుడు వేలుతో దీన్ని ఇలా నొక్కి పెట్టాలి. సో ఈ 3 వేళ్ళు నిటారుగా ఉంచాలి. సో ఇక్కడ గోకర్ణం అంటారన్నమాట. సో గోవు యొక్క చెవి ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక ఈ నిండుగా అంటే మినపగింజ మునిగి అంత నీళ్లు తీసుకుని వేయాలి అని చెప్తారు. సో ఇలా వేసాం కదా. సో ఇది ఈ ఏరు ఎప్పుడైతే గట్టి నొక్కి పెట్టామో ఇక్కడ నుంచి వాటర్ బయటికి రాదనమాట. ఓకే. ఇలా ఉన్న తర్వాత దీన్ని సౌండ్ రాకుండా, అంటే అనే సౌండ్ వస్తుంది కదా, అలా జుర్రుకున్నట్టు సౌండ్ రాకుండా ఇక్కడ కూడా పెట్టకుండా నోరు ఇక్కడ పెదిమి పెట్టి, అది కూడా ఏంటి మన కింద పెదవి మాత్రమే తాకించాలి. అర్థమైందా? ఇదే మెయిన్ ట్రిక్ ఏంటంటే ఈ కింద పెదవి మాత్రమే ఇక్కడ తాకాలి, మీద పెదవి తాకకుండా ఆచమనం చేయాలి. సౌండ్ రాకూడదు. అలాగే ఈ మీద పెదవితో మనం తీసుకోకూడదు. ఇది మనకి ఆచార్య జీర్స్వామి చెప్పడం జరిగిందనమాట. వైష్ణవ సాంప్రదాయాల్లో వేరే నామాలు ఉంటాయి, అదేవిధంగా మిగతా సాంప్రదాయాల్లో వేరే నామాలు ఉంటాయి. అంటే కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఉంటాయి కదా. సో అలా అనమాట. సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూడండి. ఓం కేశవాయ స్వాహ. చూసారా, నా కింద పెదవి మాత్రమే ఇక్కడ తగిలింది. సో ఇది అంటే మీకు చూపించడం కోసం కేశవనామం చేసి చూపించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆ నామాలు ఉండవు. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ నా కింద పెదవి మాత్రమే తగిలింది ఇంతవరకు. సో మీద పెదవి ఎక్కడ తాకూడదు. మన కింద పెదవిని తాకించి 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అని 3 సార్లు తీర్థం తీసుకోవాలి. ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మన చెయ్యి ఎంగిలైంది కదా, అప్పుడు మళ్ళీ ఈ నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కిందకి ఇలా అనుకొని ఇలా పక్కన ఇది ఎటువైపు మన ఎడం వైపు వేసుకోవాలి. కుడివైపు మన తిరువారాధన కానీ పూజ కానీ చేసేటప్పుడు మనం కుడివైపు కాకుండా మనం ఎడం వైపు వేసుకోవాలన్నమాట. సో అదే ఎడం వైపు ఏదైనా ఇలా ఎడం వైపు మన చెయ్యి దాటి ఎడం వైపు వేసుకోవాలి. సో ఇలా ఆచమనం చేసుకోవాలి. ఈ తర్వాత ఈ తడి ఏదైతే ఉందో ఇది మనం పూజలో మనం బట్ట పెట్టుకుంటాం కదా, ఓ తడి బట్టతో మొత్తం చెయ్యి తుడుచుకొని అప్పుడు మిగతా ఆరాధనకి వెళ్ళాలన్నమాట. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఆచమనం ఎలా చేయాలని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సౌండ్ రాకుండా, సౌండ్ అనేది రాకూడదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆచమనం ఎలా చేయాలి అనేది. ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ అనేది రాకూడదు, మీద పెదవి తాకకూడదు. ఓన్లీ కింద పెదవితోని ఇక్కడ ఇలా పెట్టి ఈ వేలికి ఇలా నొక్కి పెట్టి ఇలా 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 గోకర్ణంలో ఎప్పుడైతే పెడతామో ఈ లొట్టలోకి నీళ్ళు వెళ్తాయి. నీళ్ళు వెళ్ళినట్టు ఇలా తీసుకోవడం వల్ల అది కంప్లీట్గా మనకి ఆచమనం చేసినట్టు అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం. ఆధ్యాత్మపరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే మీద వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.